రంగురాళ్ళు కావు అవి లక్షలు తెచ్చిపెట్టే ఆయుధాలు. అందుకే రంగురాళ్ల కోసం అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో ఎప్పుడూ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. అటు అధికారులు ఇటు పోలీసులు కళ్ళు గప్పి మరీ జోరుగా ఈ రంగురాళ్ల తవ్వకం సాగిపోతుంటుంది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ రంగురాళ్ల తవ్వకాలతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని చోడవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుంది. స్మగ్లర్లు రాత్రి వేళ అక్రమ తవ్వకాలు జరిపి విలువైన ఎలాక్స్ రంగురాళ్లను దోచుకుంటున్నారు. అధికారికంగా అటవీశాఖ సిబ్బంది కాపలా ఉంటున్నారు. అయినా స్మగ్లర్లు అత్తగారింటికి వచ్చి పోతున్నట్టు వ్యవహరిస్తున్నారు. మంది మార్బలం సమకూర్చుకొని కొండను కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారంలో అటవీశాఖ సిబ్బంది పాత్ర ఉందని స్పష్టమవుతోంది. ఏళ్ల తరబడి తవ్వకాలు జరుగుతున్న దాడులు నామమాత్రంగా జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న అక్రమ మైనింగే ఇందుకు ప్రత్యేక నిదర్శనం. నర్సీపట్నంకు చెందిన రంగురాళ్ల స్మగ్లర్లు ఈ క్వారీలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చయ్యపేటకు చెందిన వ్యక్తులతో మైనింగ్ చేయిస్తుండగా ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధిని చూసి సిబ్బంది హడావిడిగా కొండెక్కారు. అందరూ పారిపోయారని, లేకుంటే పట్టుకుని రేంజర్కు అప్పగించేవారమని ప్రగల్భాలు పలికారు. ఇక గత నెలలో కూడా ఇక్కడ తవ్వకాలు చేసినట్టు తెలిసింది. బేస్ క్యాంప్ సిబ్బంది స్మగ్లర్ల అక్రమ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో 4 ఏళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే శాశ్వత గస్తీ సిబ్బంది పాత్ర తేట తెల్లమవుతోంది. గతంలో అక్రమ మైనింగ్పై అప్పటి ఇన్ఛార్జ్ రేంజర్ శ్రీనివాస్, డిఎఫ్ఓ ధనుంజయరావులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సెక్షన్ అధికారి ఎఫ్బీఓను శిక్షణ నిమిత్తం పంపారు. అనంతరం వాటిని పూర్తిగా తొక్కిపెట్టి అధికారులను మార్పులు చేపట్టారు. పిట్టగెడ్డ క్వారీలో రంగురాయి చూసి అప్పటి టీడీపీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంత్రముగ్ధులయ్యారు. 1994లో జిల్లా అంతటా రంగురాళ్ల ఫోబియా వచ్చింది. ఎక్కడ చూసినా అక్రమ తవ్వకాలు, లక్షల కోట్లలో వ్యాపారం జరిగింది. ఆ సమయంలో పిట్టగెడ్డలో సేకరించిన ఎలాక్స్ రంగురాయిని అప్పటి చోడవరం ఎమ్మెల్యే మిల్లట్రీ నాయుడు సీఎం ఎన్టీఆర్కు ఇచ్చారు. రంగురాయిని చూసి కలర్ స్టోన్ ఇంత తేజస్సా బ్రదర్ అంటూ అవాక్కయ్యారట. అప్పటి రంగురాళ్ల సునామీని తెలుసుకున్న ఎన్టీఆర్ రంగురాళ్లపై అధ్యయనం కమిటీని నియమించారు. హౌస్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాలో చింతపాక, పెదమదిన, పప్పుశెట్టిపాలెం, కరక, గున్నెంపూడి వంటి 7 రంగురాళ్ల క్వారీలను గతంలో వేలం నిర్వహించారు. ఇక పిట్టగెడ్డ క్వారీ మాత్రం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వల్ల వేలం నిర్వహించలేదు. అన్ని క్వారీల కంటే పిట్టగెడ్డలు రంగురాళ్ళు అత్యంత విలువైనవి. ఈ రంగురాళ్ల ఎలెక్స్ జాతికి చెందిన వాళ్ళని మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీంతో స్మగ్లర్లు కన్ను పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీపై పడింది. నాటి నుంచి పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీని స్మగ్లర్లు దోచుకుంటున్నారు. పిట్టగెడ్డ రంగురాళ్ళు క్వారీకు రక్షణగా ఉన్న అధికారుల అలసత్వంతో రక్షణ కరువైంది. అటవీశాఖ పరిధిలో అత్యంత విలువైన ఎలాక్స్ రంగురాళ్ల నిక్షేపాలున్న క్వారీ కొందరు అటవీశాఖ సిబ్బంది స్వార్థం వల్ల నిరాధారణకు గురవుతోంది. స్మగ్లర్లు పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తుంటే అలాంటి తవ్వకాలు ఏమీ లేవని ఉన్నతాధికారులకు సంకేతాలు పంపడం విశేషం. గతంలో ఇదే అటవీ ప్రాంతంలో ఓ జింకను చంపి గ్రామస్తులంతా ఏకమై పంచుకు తిన్నారు. దీనిపై మీడియా సమాచారం అందించిన గ్రామస్తుల వద్ద మామూలు వసూలు చేసుకుని కేసు లేకుండా చేశారు ఫారెస్ట్ అధికారులు. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న పిట్టగెడ్డ క్వారీపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. స్థానిక అటవీశాఖ సిబ్బంది చేతివాటం సైతం బట్టబయలవుతోంది.